క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా మన ప్రార్థన సహాయం అడిగినటువంటి వారు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసిరాణి ఫ్యామిలీ మెంబర్స్. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For eternal rest and peace to the departed soul of Velankini Priyanka in heaven, Mass offered by Emelda and Sebastian family. Thanksgiving Mass for all the blessings and for the fulfillment of special intentions of Rajashekar Reddy, Bala Nikita Rajiv Reddy, Mary Saumyalata, and for good health of Bala Vanya, and for peace and unity among family members, Mass offered by Duggimpudi, Sleva Reddy and Shaurilu. Thanksgiving Mass and for good health, business improvement, peace of mind, bright future of Arpana and good education, Mass offered by Allam Marreddy family members. Thanksgiving Mass for all the blessings and for good health, knowledge, wisdom, God's grace and help to Divya to write her exams without any distractions, Mass offered by I. Sushila. For good health and for special intentions offered by Paspu Reddy, Abraham and Jyoti family. For financial blessings and for sale of house of P. Ratnakar offered by Abraham and Jyoti family. For good to P. Pranit offered by Abraham and Jyoti family. For peace in a family, for good knowledge, wisdom and memory power to Prerana offered by Abraham and Jyoti family. For deliverance from all problems and for salvation of her husband offered by P. Praveena family. Thanksgiving Mass for the gift of children to Anita and for good health and for normal delivery, Mass offered by Sujata and Krishna. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను ప్రభునికి సమర్పించి ఈ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభు, నీవు మా దోషములను గణించినచు ఇక ఎవడు నిలవగలడు? కానీ నీవు మమ్ము క్షమింతువు కనుక నీ పట్ల భయభక్తులు చూపెదము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చేసినటువంటి ప్రతి తప్పిదమును, ప్రతి పాపాన్ని ప్రభునికి సమర్పించి పశ్చాత్తాప హృదయముతో నిండు మనస్సుతో ప్రభు పాదములను పట్టుకొని ప్రభువు నుండి పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కృప ఎల్లప్పుడూ మమ్ము వెన్నంటి ఉండునుగాక. అది మా ముందు మా వెనుక నడిచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించున్నట్లు దృఢచిత్తమును ఒసుగునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అన్ని జాతుల ప్రజలను ఆయన నామమున విశ్వాసమునకు విధేయునగునట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తులత్వమును ఒసగెను. మొదటి పఠనము. పునీత పౌలు గారు రోమా పౌలుకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. యేసుక్రీస్తు సేవకుడు అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినవాడు, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడు అయిన పౌలు రాయునది. తన కుమారుని గూర్చిన ఈ సువార్తను ముందుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనమందు వాగ్దానం చేసెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడుగా దావీదు సంతతిలో జన్మించెను. కానీ ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైనందున పవిత్రపరచు ఆత్మశక్తితో దేవుని కుమారుడుగా నియమింపబడెను. అన్ని జాతుల ప్రజలను ఆయన నామమున విశ్వాసమునకు విధేయునగునట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తులత్వమును ఒసగెను. మీరును వారిలోని వారి యేసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్ము పిలిచెను. రోము నగరమునందలి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన దేవుని ప్రియులందరికీ శుభములు కోరుచు వ్రాయునది. మన తండ్రి దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానము కలుగునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 29వ వచనము నుండి 32వ వచనం వరకు. ప్రజలు అనేకులు అచ్చట చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గుర్తును కోరుచున్నది. కానీ యోనా సూచన కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలయనా నినివే వాసులకు యోనా సూచన అయినట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడును ఒక సూచనయుగును. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలయనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు దినమున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు మాటలను మనం వింటూ ఉన్నాం. ఆయన మాటలలోని లోతైన అర్థాన్ని మనం గ్రహించే విధముగా ప్రభుని ప్రార్థించాలి. దేనిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఆయన ప్రసంగాలు చెప్పే దగ్గర, ఆయన బోధనలు చేసే దగ్గర కొంతమంది మనుష్యులు ఆయన చేస్తున్న కార్యములను చూచి కూడా ఒక గుర్తును అడుగుతూ ఉన్నారు. ఈ సమయంలో క్రీస్తు ప్రభువు వారికి చెప్పినటువంటి గుర్తు, వారు ముందు ఉంచినటువంటి చిహ్నము యోనా ప్రవక్త మాత్రమే. యోనా ప్రవక్త కాలములో నినివే పౌరులందరూ కూడా దేవునికి వ్యతిరేకముగా ఉంటూ తమ ఇష్టానుసారంగా తమ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సమయంలో నినివే ప్రజలను రక్షించడానికి ప్రభువు యోనా ప్రవక్తను వారి దగ్గరికి పంపిస్తున్న సమయంలో యోనా ప్రవక్త నినివే పట్టణానికి వెళ్లకుండా వారు చేస్తున్నటువంటి అరాచకాలను, వారు చేస్తున్నటువంటి దుష్ట కార్యాలను, వారు చేస్తున్నటువంటి కుట్రలను ఇవన్నిటిని కూడా చూచి దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నటువంటి ఆ నీచపు పనులను చూచి ఆయన భయపడిపోయి నినివే పట్టణానికి వెళ్ళవలసినటువంటి ఈ యొక్క యోనా ప్రవక్త తార్షీషునకు బయలుదేరుతూ ఉన్నాడు. అక్కడ ప్రభువు ఆయనను చేప గర్భములో 3 రాత్రులు ఉంచుతూ ఉన్నట్లు పగలు రాత్రులు చూస్తూ ఉన్నాం. తిరిగి ఆ చేప నినివే పట్టణం చెంత ఈ యొక్క యోనా ప్రవక్తను వదిలివేస్తూ ఉన్నట్లు వింటూ ఉన్నాం. ఈ నినివే పట్టణంలో యోనా ప్రవక్త బోధించిన మాటలు ఆ ప్రజలను హృదయ పరివర్తన చెంది దేవుని వైపుకు మరలాలి అని, వారి జీవితాన్ని చూసి ప్రభువు వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నట్లు, వారి యొక్క స్థితి దేవుని ముందు బాగోలేదు, మార్చుకోండి అని ఇదిగో యోనా ప్రవక్త ప్రభు యొక్క పలుకులను ప్రవచన రూపంలో ఖండిస్తూ వారిని బూడిదను తాల్చి ఇదిగో గోనె పట్ట ధరించి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయాలి అని, మనుషులు మాత్రమే కాక పశువులు కూడా ఉపవాసం ఉండే రీతిగా ఇదిగో ఆయన యొక్క మాటలు వినబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ నినివే పౌరులు, ఆ నినివే పట్టణవాసులు ప్రవక్త అయినటువంటి యోనా మాటలు ఆలకించి వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నట్లు, పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది హృదయ పరివర్తనతో ప్రభువుని యొక్క సహాయం కోరుతూ ఉన్నట్లు, ప్రభువు నుండి క్షమాపణ అడుగుతూ ఉన్నట్లు ఇదిగో ఈరోజు క్రీస్తు ప్రభువు మనకు ఒక ఉదాహరణగా ఇస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఉన్నటువంటి సమాజము ఆ నినీవే పౌరుల కన్నా చాలా దుష్టమైనది అని ప్రభు చెబుతూ ఉన్నాడు. నినీవే పౌరుల దగ్గర ప్రవచనాలు వినబడుతూ ఉన్నప్పుడు, హెచ్చరికలు తెలియచేస్తూ ఉన్నప్పుడు వారు మారు మనసు కలిగి ఇదిగో వారి జీవితాన్ని ప్రభునికి సమర్పించి బూడిదెను పోసుకుని గోనె పట్టాను ధరించి ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ ఉన్నట్లు విన్నాం. కానీ ఇప్పుడు ఉన్నవారు ఆ రీతిగా లేకుండా, పశ్చాత్తాపం అనేది లేకుండా, హృదయ పరివర్తన అనేది మన జీవితాలలో లేకుండా, ఇదిగో దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ ఆయనకు వ్యతిరేకముగా, ఆయనకు విరుద్ధముగా మన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నామని, మీరు ఇప్పుడైనా సరే హృదయ పరివర్తన కలిగి జీవించాలి. ఇదిగో మీరు అడుగుతున్న దానికి గుర్తు యోనా ప్రవక్త కాలంలో జరిగినటువంటి ఈ యొక్క కార్యము. వారు నినివే పౌరులందరూ కూడా పడినట్లు, ప్రభువు నుండి క్షమాపణను పొందుకున్నట్లు మీరు కూడా పశ్చాత్తాప హృదయం కలిగి హృదయ పరివర్తన చెంది ప్రభువు నుండి ఆ క్షమాపణను పొందుకోవాలని, ఆ క్షమాగుణాన్ని ప్రభువు నుండి మనమందరం పొందుకునేలాగా ప్రార్థించాలి అని, పశ్చాత్తాప పడాలి అని ఇదిగో యోనా ప్రవక్తనే ప్రభువు గుర్తుగా తెలుపుతూ, యోనా ప్రవక్త వలె తాను కూడా ఈ లోకానికి వచ్చినది, నినివే ప్రవక్త దగ్గర యోనా వెళ్ళి ప్రవచించిన రీతిగా మనుష్య కుమారుడు, దేవుని కుమారుడే మన మధ్యకు వచ్చి ఇదిగో పశ్చాత్తాపం కొరకు, పాప మన్నింపు కొరకు ప్రార్థించాలి అని తనను తాను మన కొరకు త్యాగం చేసుకుంటూ మన కొరకు వచ్చిన వాడుగా ఆ ప్రభువే ఇదిగో యోనాను ఒక గుర్తుగా చూపిస్తూ ఉన్నారు. ఈరోజు మన హృదయాలు ఎలా ఉన్నాయి? మన దేవునితో సఖ్యత కలిగి జీవించగలుగుతూ ఉన్నామా? దేవుని యొక్క వాక్కును అనుసరించి మనము మన జీవితాలలో పాటించగలుగుతూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, యాకోబుకు రాసిన లేఖలో మనం వింటూ ఉన్నాం, ఇదిగో నీకు విశ్వాసముండినను ఆ విశ్వాసము నీ చేతలలో లేకపోతే అది వ్యర్థమే అంటూ ఉన్నాను. ప్రభు మన మధ్యకు వచ్చాడు. మన మధ్యకు వచ్చిన ప్రభు తన ప్రాణాన్ని పణముగా పెట్టి మనలను రక్షిస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రక్షించినప్పటి ప్రభువును మార్గంలో నడవగలుగుతూ ఉన్నామా? నడుస్తూ ఉన్నామనేటువంటి అపోహలో ఉంటూ ఉన్నామా? ఆలోచనలు ఉంటూ వెళ్ళాలి కదా దేవాలయానికి, ప్రార్థించాలి కదా అన్నటువంటి తలంపులతోనే చేస్తూ ఉన్నామా? అది మన హృదయం నుండి పశ్చాత్తాపంతో దేవుణ్ణి ప్రార్థించగలుగుతూ ఉన్నామా? లేదా ఆత్మ పరిశీలన చేసుకుని ఇదిగో యోనా ప్రవక్త కాలంలో ప్రజలు మారు మనసు పొందిన రీతిగా మనము కూడా పొందాలి. మీరు కూడా పశ్చాత్తాపం కలిగి విశ్వాసంతో ప్రభుని ప్రార్థించాలి అని క్రీస్తు ప్రభువే యోనాను ఒక చిహ్నముగా మనకిస్తూ ఉన్నారు, ఒక గుర్తుగా. మనము కూడా ఆ నినీవే ప్రజల వలె, పౌరుల వలె పశ్చాత్తాపపడి హృదయ పరివర్తన చెంది మన పాపములను, మన తప్పిదములను, ప్రభువుకి వ్యతిరేకంగా చేసిన ప్రతి కార్యాన్ని ఆ ప్రభునికి సమర్పించుకుంటూ ప్రభువు నుండి పాప మన్నింపును పొందుకొని రక్షణ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనలను వారు సమర్పించు అర్పణములతో పాటు దయతో స్వీకరింపుము. మేము భక్తితో నిర్వహించు ఈ పవిత్ర బలి మమ్ము స్వర్గ మహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపంలో రూపొందించితివి. మానవుని చిత్ర విచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో నీకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ప్రత్యేక విధముగా ఈ యొక్క నడి పూజ సమయములో ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో మా కొరకు ప్రార్థించండి అని తమ ఉద్దేశములను, విన్నపములను తెలియచేసినటువంటి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. వారందరినీ కూడా ప్రభు హేరాళముగా దీవించి ఆశీర్వదించాలి అని, ప్రతి ఒక్క బిడ్డను ఈరోజు ఈ బలి పూజలో మా కొరకు ప్రార్థించండి అని అడిగిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థన చేద్దాం. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయాలని, ప్రసవ వేదనతో ఉన్నవారికి ఆ డెలివరీ అంతట్లో కూడా ప్రభు తోడుగా ఉండాలి అని ప్రార్థన చేద్దాం. మంచి బలమును, ధైర్యమును, శక్తిని దయచేయాలని ప్రార్థన చేద్దాం. చంటి బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. వారికి మారు మనసును దయచేయాలి, విడుదలను ప్రభు వసగాలని ప్రార్థన చేద్దాం. అనాథ పిల్లల కొరకు, వృద్ధాశ్రయంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా చాలామంది మన ప్రార్థనలు అడుగుతూ ఉన్నారు, అడగాలనేటువంటి ఆశ కలిగి ఉన్నవారు ఉన్నారు. వారందరిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి తలంపులు, ఉద్దేశములు ప్రభు నెరవేర్చాలి, ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థతను ప్రభు ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ, ప్రభు మనందరికీ కూడా పశ్చాత్తాప హృదయాన్ని దయచేయాలని, ఎల్లప్పుడూ కూడా ప్రభువు మీద ఆధారపడి జీవించే బిడలుగా మనలను ప్రభు మలచాలి అని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే
భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్గి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగత్ గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసములతో ప్రార్థిస్తూ, ఈరోజు మన ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి బిడ్డను ప్రభు దీవించాలి అని, వారి ఉద్దేశంలో నెరవేరాలి అని ప్రార్థన చేద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు.
గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. ధనికులు ఆహారము దొరకక అలమటింతురు, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వైభవమును మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. పరమ పవిత్రమైన నీ కుమారుని శరీరం రక్తముతో మాకు ఆహారమును ప్రసాదించి మమ్ము పోషించుచున్నావు. అదే రీతిగా అతని దైవ స్వభావములో మమ్ము భాగస్థులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, కుటుంబాలను, మీ పాడి పంటలను ఆశీర్వదించి దీవించి మీ అందరికీ మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.